హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ సాయి. వెల్కమ్ టు సోషల్ సైన్స్ ఛానల్. మనం ఈరోజు క్లాస్ 10th సోషల్ స్టడీస్లో జాగ్రఫీలో చాప్టర్ 6 మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ని స్టార్ట్ చేయబోతున్నాం అనమాట. మీ అందరికీ కంగ్రాచులేషన్స్ అనమాట. 5 చాప్టర్స్ ఫినిష్ చేసినాం. సారీ, ఇంకా జాగ్రఫీలో మనకు 2 చాప్టర్స్ ఉన్నాయి. ఇది సెకండ్ మోస్ట్ చాప్టర్ అనమాట. ఓకేనా? మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ చాలా ఈజీ చాప్టర్, చాలా ఇంపార్టెంట్ చాప్టర్ అనమాట. ఓకేనా? ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూను, తర్వాత మనము జనరల్ పాయింట్ ఆఫ్ వ్యూను, తర్వాత మనం అర్థం చేసుకోవాల్సిన చాప్టర్ కూడా. ఓకేనా? మనకు ఈ చాప్టరు పబ్లిక్ ఎగ్జామ్లో 4 మార్క్స్కి రాబోతుంది అనమాట. 1 మార్క్ వచ్చేసి ఒక బిట్ వస్తుంది. ఓకేనా? 2 మార్క్స్ ఒక క్వశ్చన్ వస్తుంది. ఏ క్వశ్చన్ అది కూడా డిస్కస్ చేద్దాం. తర్వాత ఇంకొక 1 మార్క్ మ్యాప్ వర్క్ వస్తుంది అనమాట. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, మ్యాప్ వర్క్ అనేది ఆల్మోస్ట్ అన్ని చాప్టర్ని కవర్ చేస్తుంది అనమాట. ఎందుకంటే ఇప్పుడు సపోజ్ అనుకోండి, న్యూఢిల్లీ అనుకోండి, మనం ప్రతి చాప్టర్లో చదువుతాం అనమాట. చదవమనుకోండి, చదువుతామని మీకు ఒక ఎగ్జాంపుల్ అనమాట. ఎట్లయితే హర్యానా గురించి, పంజాబ్ గురించి మనం ఇప్పటికి చాలా చాప్టర్స్లో చదివినాం అనమాట. అలా అనమాట. ఇంకా లేట్ చేయకుండా మనం ఈ 4 మార్క్స్ చాప్టర్ని చదివేద్దాం అనమాట. ఒక స్టోరీ ఇచ్చినారు, ఏమో చదివేద్దాం. ఆన్ ది అకేషన్ ఆఫ్ దివాళీ, హరీష్ వెంట్ టు ఏ మార్కెట్ విత్ హిస్ పేరెంట్స్. మనకు దీపావళి అయిపోయింది, వీళ్ళకి ఇప్పుడే దీపావళి స్టార్ట్ అయిందనమాట. హరీష్ మీ క్లాస్ వాడే. ఓకేనా? అంటే వాళ్ళ స్కూల్లో ఇంకా మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ అనేది జరగలేదనమాట. కానీ మనం ఆల్రెడీ వింటాం అనమాట సోషల్ సైన్స్ ఛానల్లో. ఓకేనా? హరీష్ దీపావళి కోసం బట్టలు కావచ్చు, టపాకులు కావచ్చు, దీపాలు కావచ్చు కొనుక్కోవడానికి వాళ్ళ పేరెంట్స్తో పాటు మార్కెట్కి వెళ్ళినాడు అనమాట. దే పర్చేస్డ్ షూస్ అండ్ క్లాత్స్ ఫర్ హిమ్. వాళ్ళ పేరెంట్స్ కూడా తక్కువలేం కాదు, హరీష్ కోసము బట్టలు కొన్నారు, షూస్ కొన్నారనమాట. హిజ్ మదర్ పర్చేస్డ్ యుటెన్సిల్స్. వాళ్ళమ్మ ఇంటి కోసము యుటెన్సిల్స్ సామాన్లు కొనిందనమాట. అంటే జనరల్గా లేడీస్కి సామాన్లు అనేది ఇష్టం అనమాట. హిజ్ మదర్ పర్చేస్డ్ యుటెన్సిల్స్, షుగర్, టీ, దియాస్. షుగర్ని పర్చేస్ చేసింది వాళ్ళ మదర్. తర్వాత టీ పర్చేస్ చేసింది, అంటే టీ పొడి. ఓకేనా? తర్వాత దియాస్, దియాస్ అంటే దీపాలు, మట్టి దీపాలు అంటాం చూడండి. ఇప్పుడు హరీష్ అక్కడ ఒక దాన్ని అబ్జర్వ్ చేసినాడు. ఏమంటే హరీష్ అబ్జర్వ్ దట్ ద షాప్స్ ఇన్ ద మార్కెట్ ఆర్ ఫ్లడెడ్ విత్ ఐటమ్స్ ఫర్ సెల్. హరీష్ ఆశ్చర్యపోయినాడు. ఏమైందంటే ఈ మార్కెట్లో చాలా షాప్స్ ఉన్నాయి. ప్రతి ఒక్క షాప్లో ఎన్నెన్ని సరుకులు ఉన్నాయో, లాట్ ఆఫ్ క్వాంటిటీలో ఉన్నాయి సరుకులు. ఇవన్నీ ఎలా వస్తున్నాయి అని క్వశ్చన్ మార్క్ వచ్చిందనమాట. హీ వాంటెడ్ హౌ సో మెనీ ఐటమ్స్ కుడ్ బి మేడ్ ఇన్ సచ్ లార్జ్ క్వాంటిటీస్. ఎలా ఒక రకమైన వస్తువుని ఇంత క్వాంటిటీలో ఎలా తయారు చేయగలము. అప్పుడు వాళ్ళ నాన్న, హిస్ ఫాదర్ ఎక్స్ప్లెయిన్డ్ దట్ షుగర్స్, క్లాత్స్, షూస్ ఎక్సెట్రా. షుగర్ కావచ్చు, క్లాత్స్ కావచ్చు, షూస్ కావచ్చు, ఇవన్నీ మనకు లార్జ్ ఇండస్ట్రీస్లో మిషన్స్ ద్వారా మ్యానుఫ్యాక్చర్ అవుతాయన్నమాట, తయారవుతాయన్నమాట. అర్థమవుతుందా? సమ్ యుటెన్సిల్స్ ఆర్ మ్యానుఫ్యాక్చర్డ్ ఇన్ స్మాల్ ఇండస్ట్రీస్. కొన్ని యుటెన్సిల్స్ సామాన్లు అనుకోండి స్మాల్ ఇండస్ట్రీస్లో మనకు తయారు చేస్తారనమాట. తర్వాత దీపాలు, మట్టి దీపాలు, వాటిని మామూలుగా మనకు ఇండివిజువల్ ఆర్టిషన్స్ ఎవరైతే కుండలు తయారు చేసే వాళ్ళు ఉంటారో మామూలుగా వాళ్ళే తయారు చేస్తారనమాట మనకు దీపాలు అనేది. ఓకేనా? ఇప్పుడు ఈ స్టోరీ మీకు ఎందుకు ఇచ్చినారు? ఎందుకంటే మనకు మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ గురించి కొంచెం అవగాహన వచ్చేదానికి హరీష్ ద్వారా మనకి ఎక్స్ప్లెయిన్ చేసినారనమాట. ఓకేనా? ఇప్పుడు చాప్టర్లోకి ఇంకా డీప్గా వెళ్దాం. ప్రొడక్షన్ ఆఫ్ గూడ్స్ ఇన్ లార్జ్ క్వాంటిటీస్ ఆఫ్టర్ ప్రాసెసింగ్ ఫ్రమ్ రా మెటీరియల్స్ టు మోర్ వాల్యుబుల్ ప్రోడక్ట్స్ ఈజ్ కాల్డ్ మ్యానుఫ్యాక్చరింగ్. ఏంటేంటి? ప్రొడక్షన్ ఆఫ్ గూడ్స్ ఇన్ లార్జ్ క్వాంటిటీస్ ఆఫ్టర్ ప్రాసెసింగ్ ఫ్రమ్ రా మెటీరియల్స్ టు మోర్ వాల్యుబుల్ ప్రోడక్ట్స్ ఈజ్ కాల్డ్ మ్యానుఫ్యాక్చరింగ్. మ్యానుఫ్యాక్చరింగ్ అనేది ఒక ప్రాసెస్. ఏంటి? ఒక ప్రాసెస్. ఆ ప్రాసెస్లో మనకు వస్తువులు కావచ్చు, మెటీరియల్స్ కావచ్చు, అవి మనకు లార్జ్ క్వాంటిటీస్లో ప్రొడ్యూస్ అవుతాయి అన్నమాట. అవి ఎప్పుడు ప్రొడ్యూస్ అవుతాయి? ఎప్పుడైతే మనము రా మెటీరియల్స్ని
ప్రాసెస్ చేసి వాల్యుబుల్ ప్రోడక్ట్స్గా మారుస్తామో మనకు ఆ గూడ్స్ అనేవి వస్తాయి అన్నమాట. ఇంకొకసారి, మ్యానుఫ్యాక్చరింగ్ అనేది ఒక ప్రాసెస్. ఆ ప్రాసెస్లో మనము రా మెటీరియల్స్ని వాల్యుబుల్ ప్రోడక్ట్స్గా మారుస్తామన్నమాట. అర్థమవుతుందా? వాల్యుబుల్ ప్రోడక్ట్స్గా మారుస్తాం. ఆ మార్చే ప్రాసెస్ని మనము మ్యానుఫ్యాక్చరింగ్ అంటామన్నమాట. గుర్తుపెట్టుకోండి, 1 మార్క్కి అడుగుతాడు 1 మార్క్కి. ఓకేనా? ప్రొడక్షన్ ఆఫ్ గూడ్స్ ఇన్ లార్జ్ క్వాంటిటీస్ ఆఫ్టర్ ప్రాసెసింగ్ ఫ్రమ్ ది రా మెటీరియల్స్ టు మోర్ వాల్యుబుల్ ప్రోడక్ట్స్ ఈజ్ కాల్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ అనమాట. డూ యూ నో దట్ పేపర్ ఈజ్ మ్యానుఫ్యాక్చర్డ్ ఫ్రమ్ వుడ్, షుగర్ ఫ్రమ్ షుగర్ కేన్, ఐరన్ అండ్ స్టీల్ ఫ్రమ్ ఐరన్ ఓర్ అండ్ అల్యూమినియం ఫ్రమ్ బాక్సైడ్. మీకు తెలుసా ఇది? ఏమో నాకైతే తెలియదప్ప. ఏమి, పేపర్ అనేది మనకు వుడ్ నుండి తయారవుతుంది. అంటే వుడ్, షుగర్. మనకు షుగర్ ఏం డైరెక్ట్గా కాయదు మొక్కలకి, షుగర్ కేన్ మనకు పండుతుందన్నమాట. ఆ షుగర్ కేన్ నుండి మనము షుగర్ అనేది తయారు చేస్తాం అనమాట. షుగర్ ఇండస్ట్రీ గురించి చదువుకుందాం. షుగర్, వుడ్ నుండి మనం పేపర్ అనేది తయారు చేస్తాం అనమాట. ఓకేనా? వుడ్ నుండి మనం పేపర్ అనేది తయారు చేస్తాం. షుగర్ కేన్ నుండి మనము షుగర్ అనేది తయారు చేస్తాం అనమాట. ఇక్కడ ఉంది చూడండి, షుగర్ అనేది మనము షుగర్ కేన్ నుండి తయారు చేస్తాం. తర్వాత ఐరన్, స్టీల్ని మనము ఐరన్ ఓర్ నుండి తయారు చేస్తాం అనమాట. తర్వాత అల్యూమినియం అనేది మనం బాక్సైడ్ నుండి తీస్తాం. గుర్తుతెచ్చుకోండి, లాస్ట్ చాప్టర్ మినరల్స్ అండ్ ఎనర్జీ రిసోర్సెస్లో మనం చదివినాము నాన్ మెటాలిక్ మినరల్స్లో కాపర్ బాక్సైట్. అర్థమవుతుందా? కాపర్ బాక్సైట్, మైకా గురించి చదివినాం మనము. ఓకేనా? ఇవి మనకు ఏమి చెప్పాలనుకుంటున్నాయి అంటే, మ్యానుఫ్యాక్చరింగ్ గురించి మనకు అవగాహన తెప్పించడానికి స్టార్ట్ చేస్తుందన్నమాట. ఎందుకంటే ఇప్పుడు మన చుట్టూ ఉండే వస్తువులు ఆల్మోస్ట్ ఇండస్ట్రీస్లో తయారైనటివే. ఇప్పుడు మీ బుక్స్ మీరు ఏదైతే ముందర పెట్టుకొని సోషల్ సైన్స్ ఛానల్లో మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ వీడియో చూస్తున్నారో, ఆ బుక్ కూడా ఒక ఇండస్ట్రీస్లో తయారైంది. తర్వాత ఫోన్ కూడా ఇండస్ట్రీస్లో తయారైనది. తర్వాత మీరు పెట్టుకున్న హెడ్ ఫోన్స్, ఇయర్ ఫోన్స్ కూడా ఇండస్ట్రీలో తయారైనటివే. డూ యూ ఆల్సో నో దట్ సమ్ టైప్స్ ఆఫ్ క్లాత్స్ ఆర్ మ్యానుఫ్యాక్చర్డ్ ఫ్రమ్ యార్న్ విచ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అన్ ఇండస్ట్రియల్ ప్రోడక్ట్. మనకు బట్టలు కూడా ఇండస్ట్రీస్లో తయారు చేస్తారు అనమాట. లేకుంటే ఒక రకమైన క్లాత్ నీకు అంత లార్జ్ క్వాంటిటీలో దొరుకుతుంది. సపోజ్ స్కూల్ డ్రెస్ అనుకో, మీ స్కూల్ వాళ్ళు ఎంతమంది ఆ డ్రెస్ని కొనుక్కుంటారు? అది ఎట్లా దొరుకుతుంది? ఇండస్ట్రీస్లో తయారు చేస్తారు కాబట్టి. అర్థమవుతుందా పాయింట్? తర్వాత పబ్లిక్ ఎగ్జామ్ మీరు అందరూ ఎలా రాయగలుగుతున్నారు? పేపర్స్ ఎక్కడి నుండి వస్తాయి? ఇండస్ట్రీస్లో ప్రింట్అవుట్స్ చేస్తారు కాబట్టి. పాయింట్ అర్థమవుతుందా మీకు? ఇండస్ట్రీ అంటే మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ యొక్క ఇంపార్టెన్స్ మనకు ఇక్కడ లేడౌన్ చేస్తున్నారు అన్నమాట. ఇంపార్టెన్స్ని పీపుల్ ఎంప్లాయిడ్ ఇన్ ద సెకండరీ యాక్టివిటీస్ మ్యానుఫ్యాక్చర్ ద ప్రైమరీ మెటీరియల్స్ ఇంటూ ఫినిష్డ్ గుడ్స్. గుర్తుకు తెచ్చుకోవండి, ఇండస్ట్రీస్ మనకు 3 టైప్స్ ఆఫ్ సెక్టర్స్ ఉన్నాయి ఇండియన్ ఎకానమీలో. ఆ 3 టైప్స్ ఆఫ్ సెక్టర్స్లో ఇండస్ట్రీస్ ఏ సెక్టర్లో పడుతుంది? సెకండరీ సెక్టర్. ఓకే, ఆ సెకండరీ సెక్టర్లో మనకు ప్రజలు ఎక్కువ మంది పనిచేస్తున్నారు. ఎందుకు? ప్రైమరీ సెక్టర్ నుండి వచ్చిన ప్రైమరీ మెటీరియల్స్ని వాల్యుబుల్ ప్రోడక్ట్స్ లేకుంటే ఫినిష్డ్ గూడ్స్లోకి కన్వర్ట్ చేయాలంటే మనుషులు అనేది అవసరం అనమాట. అర్థమవుతుంది? సెకండరీ సెక్టర్లో ద వర్కర్స్ ఎంప్లాయిడ్ ఇన్ స్టీల్ ఫ్యాక్టరీస్, కార్, బ్రీవరీస్, టెక్స్టైల్ ఇండస్ట్రీస్, బేకరీస్ ఎక్సెట్రా ఫాల్ ఇన్ టు దిస్ కేటగిరీ. అట్లా అయినప్పుడు ఇండస్ట్రీస్లో ఎవరైతే పనిచేస్తున్నారో ఆ ఇండస్ట్రీస్ ఏవైనా కావచ్చు, స్టీల్ ఫ్యాక్టరీస్ కావచ్చు, లేకుంటే కార్ ఫ్యాక్టరీస్ కావచ్చు. కార్ ఫ్యాక్టరీస్ అంటే తర్వాత మనకు రోల్స్ రాయి. తర్వాత బ్రీవరీస్ అంటే బ్రాందీస్, ఆల్కహాల్ అనమాట, ఆ ఇండస్ట్రీస్. టెక్స్టైల్ ఇండస్ట్రీస్ అంటే మనకు కాటన్ ఇండస్ట్రీ, జ్యూట్ ఇండస్ట్రీ, తర్వాత ఊలెన్ ఇండస్ట్రీ ఏమైనా కావచ్చు అనమాట. ఇంకా బేకరీస్ కావచ్చు, మనకు కేక్స్ కూడా కొన్ని ఇండస్ట్రీస్ ఉన్నాయన్నమాట. అర్థమవుతుందో పాయింట్ మీకు? ఈ ఇండస్ట్రీస్లో పనిచేస్తున్న ఎంప్లాయీస్ అందరూ సెకండరీ సెక్టర్లో పడతారు అనమాట. ఎందుకంటే ఇండస్ట్రీస్ సెకండరీ సెక్టర్ చెందినట్టు కాబట్టి. సమ్ పీపుల్ ఆర్ ఎంప్లాయిడ్ ఇన్ ప్రొవైడింగ్ సర్వీసెస్. కొంతమంది సర్వీస్ సెక్టర్లో కూడా ఉన్నారు, అంటే టెర్షరీ సెక్టర్ అనమాట. ఎందుకున్నారు? ఇప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్లో నీకు మెటీరియల్స్ ప్రొడ్యూస్ అయితే అంతే, వాటికి కాళ్ళు వచ్చి షాపుల వరకు నడుచుకొని ఏం పోవు కదా. వాటిని షాపుల వరకు తీసుకొని పోవాలంటే ఇండస్ట్రీస్ నుండి
ఖచ్చితంగా వెహికల్స్ అనేది అవసరం అనమాట. అంటే మనకు సప్లై లొకేషన్ నుండి డిమాండ్ లొకేషన్ వరకు తీసుకొని వెళ్ళాలంటే సర్వీస్ అనేది అవసరం అనమాట. సర్వీస్ సెక్టర్ అనేది అవసరం అనమాట. సప్లై లొకేషన్ అంటే ఇండస్ట్రీస్ అనమాట, డిమాండ్ లొకేషన్ అంటే షాప్స్ అనమాట. ఇన్ దిస్ చాప్టర్ వీఆర్ మెయిన్లీ కన్సర్న్డ్ విత్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ విచ్ ఫాల్ ఇన్ ద సెకండరీ సెక్టర్. కానీ మనకి ఇక్కడ ఈ చాప్టర్లో సర్వీస్ సెక్టర్ గురించి అంతగా పట్టించుకోవాల్సిన అవసరం లేదండి. మనకు ముఖ్యంగా ఈ చాప్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ కాబట్టి మనము సెకండరీ సెక్టర్ గురించి ఎక్కువ మాట్లాడుకుంటాం అనమాట. ఓకేనా. ఇప్పుడు మనకి ఇక్కడ ఒక మంచి లైన్ అనేది ఇచ్చినారనమాట. అది క్వశ్చన్గా కూడా వస్తుంది, క్వశ్చన్గా కూడా వస్తుంది 2 మార్క్స్కి. గుర్తుపెట్టుకోండి. లేకపోతే మీ స్కూల్లో ఏమైనా ఎగ్జామ్స్ పెడతా అంటే ప్రీ ఫైనల్ 1, ప్రీ ఫైనల్ 2, ప్రీ ఫైనల్ 3 పెడతా అంటే కూడా 8 మార్క్స్కి ఇవ్వచ్చు అనమాట. ఓకేనా. ద ఎకానమిక్ స్ట్రెంగ్త్ ఆఫ్ ఎ కంట్రీ ఈజ్ మెజర్డ్ బై ద డెవలప్మెంట్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ. వాహ్, క్యా బాత్ బోలి హే. ఏమన్నారంటే ఒక కంట్రీ యొక్క ఎకానమిక్ స్ట్రెంగ్త్ని దేంతో కొలుస్తారు తెలుసా? దేంతో కొలుస్తారు? ఆ కంట్రీలో ఉన్న మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ ఎంత డెవలప్ అయింటే ఆ కంట్రీ అంత డెవలప్ అయినట్టు అనమాట. ఏంటంటే ఏ కంట్రీ యొక్క ఎకానమిక్ గ్రోత్ అయినా ఆ కంట్రీలో మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ ఎంత డెవలప్ అయితే అంత డెవలప్ అవుతుందంట. ఇన్ సింపుల్ వర్డ్స్, ఇంకా సింపుల్ అయితే ఇప్పుడు సపోజ్ ఒక కంట్రీలో మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ బాగా డెవలప్ అయినాయి, ఎంత బాగా డెవలప్ అయినాయి, అప్పుడు మనం ఏమనొచ్చు తెలుసా? ఆ కంట్రీ యొక్క ఎకానమిక్ స్ట్రెంగ్త్ పర్ఫెక్ట్గా ఉంది, బాగుంది అనొచ్చు అనమాట. ఒకవేళ ఒక కంట్రీలో మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ అనేది చాలా స్లోగా జరుగుతుంది, అప్పుడు మనం ఆ కంట్రీ యొక్క ఎకానమిక్ స్ట్రెంగ్త్ ఏమనొచ్చు తెలుసా? పర్వాలే, లో బాలే అనొచ్చు అనమాట. అంటే ఒక కంట్రీ యొక్క ఎకానమిక్ స్ట్రెంగ్త్ అనేది ఆ కంట్రీలో ఉన్న మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ మీద డిపెండ్ అయి ఉందన్నమాట. పాయింట్ అర్థమవుతుందా? ఎకానమిక్ స్ట్రెంగ్తే డిపెండ్ అయి ఉందంటే మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ చాలా ఇంపార్టెంట్ అనమాట. దాని ఇంపార్టెన్స్ ఇప్పుడు చదువుకోబోతున్నాను అనమాట నెక్స్ట్ టాపిక్లో. ఇంపార్టెన్స్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ అనమాట. ఓకేనా. మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ ఈస్ కన్సిడర్డ్ is the backbone of development in general and economic development in particularly main because secondary sector is also known as industrial sector, manufacture sector అనమాట. ఓకేనా. ఇది మనకు బ్యాక్ బోన్ ఆఫ్ డెవలప్మెంట్ అనమాట. అంటే అభివృద్ధికి మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ వెన్నెముక లాంటివి అనమాట. అది జనరల్గా కావచ్చు, లేకుంటే ఎకానమిక్ పర్స్పెక్టివ్గా కావచ్చు అనమాట. దాని యొక్క రీజన్స్ అనేవి చూద్దాం అనమాట. ఫస్ట్ రీజన్, మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ నాట్ ఓన్లీ హెల్ప్ ఇన్ మోడర్నైజింగ్ అగ్రికల్చర్ విచ్ ఫార్మ్స్ ద బ్యాక్ బోన్ ఆఫ్ అవర్ ఎకానమీ. దే ఆల్సో రెడ్యూస్ ద హెవీ డిపెండెన్స్ ఆఫ్ పీపుల్ ఆన్ అగ్రికల్చరల్ ఇన్కమ్ బై ప్రొవైడింగ్ దెమ్ జాబ్స్ ఇన్ సెకండరీ అండ్ టర్షరీ సెక్టర్. ఒకవేళ మీ స్కూల్లో ప్రీ ఫైనల్ 1 ఎగ్జామ్ జరుగుతూ ఉంటే, ఒకవేళ ఈ చాప్టర్ వచ్చేట్టుగా ఉంటే, లేకుంటే మీ స్కూల్లో జరిగిన ఎగ్జామ్స్, ఇప్పుడు జరగబోయే ఎగ్జామ్స్లో మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ ఒకవేళ వచ్చేట్టు ఉంటే 8 మార్క్స్కి రాసి పెట్టుకోండి వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్. లేకుంటే 4 మార్క్స్కైనా వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. ఓకేనా. దాంట్లో మనకి దీంట్లో ఆల్రెడీ ఫస్ట్ పాయింట్లోనే 2 పాయింట్స్ ఉన్నాయన్నమాట. స్లోగా చదువుదాం. మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ కేవలం అగ్రికల్చరు అభివృద్ధి అవ్వడానికి ఏం చేయరనమాట. అగ్రికల్చర్ వచ్చేసి మనకు బ్యాక్ బోన్ ఆఫ్ అవర్ ఇండియన్ ఎకానమీ అంటాం కదా, అది ఒక్కటే డెవలప్ అవ్వడానికి మనకు ఇండస్ట్రీస్ లేవన్నమాట. మిగతా వాటిని కూడా డెవలప్ చేయడానికి మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ అనేవి ఉన్నాయన్నమాట. ఏంది, మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ కేవలం అగ్రికల్చర్నే అభివృద్ధి చేయవు. అలాగే మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ వల్ల ప్రైమరీ సెక్టర్లో మనం ఒక ప్రాబ్లం చదువుకున్నాం, గుర్తు తెచ్చుకోండి, అండర్ ఎంప్లాయ్మెంట్. గుర్తుకొస్తుందా? అంటే ప్రైమరీ సెక్టర్లో మనకు ఎక్కువ మంది పనిచేస్తున్నట్టు కనిపించినా పనిచేస్తున్నట్టే లేదనమాట. గుర్తు తెచ్చుకోండి, అండర్ ఎంప్లాయ్మెంట్ మీకు గుర్తు తెచ్చుకోండి. ఓకేనా. ఇప్పుడు ప్రైమరీ సెక్టర్లో అండర్ ఎంప్లాయ్మెంట్ అనేది ఒక సమస్య కాదా? సమస్యే. దాన్ని తగ్గించాలంటే మనకు సొల్యూషన్ అవసరం, కరెక్టే. సొల్యూషన్ రావాలంటే వాళ్ళకి వేరే జాబ్స్ అనేవి చూపించాలన్నమాట, కరెక్టే. వేరే జాబ్స్ చూపించాలంటే ఇండస్ట్రీస్ ఎక్కువ పెరిగితే ఇండస్ట్రీస్లో జాబ్ అనేది దొరుకుతుందన్నమాట, పాయింట్ ఏం. కాబట్టి మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ కేవలం అగ్రికల్చర్ని డెవలప్ చేయడానికే లేవన్నమాట.
అవి అగ్రికల్చర్ సెక్టర్ మీద హెవీ డిపెండెన్స్ ఏదైతే ఉందో పీపుల్ది, దాన్ని తగ్గించడానికి కూడా మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ హెల్ప్ చేస్తుంది అనమాట. ఎలా? సెకండరీ సెక్టర్లో జాబ్స్ ప్రొవైడ్ చేస్తుంది, ఇండస్ట్రీస్లో జాబ్స్ ప్రొవైడ్ చేస్తుంది. అలాగే ఒకవేళ ఇండస్ట్రీస్ ఎక్కువ పెరిగినాయి అనుకోండి, ఇంకొకటి మనకు పెరగాల్సి ఉంటుంది. ఏమి? సర్వీసెస్. ట్రక్స్ కావచ్చు, లారీస్ నడిపే వాళ్ళు కావచ్చు, వాళ్ళు పెరగాల్సి ఉంటుంది. ఎందుకంటే మనం గూడ్స్ని ఒక నుండి ఇంకో చోటికి మార్చాలి కాబట్టి. ఓకేనా? అప్పుడు టెర్షరీ సెక్టర్లో, సెకండరీ సెక్టర్లో మనకు జాబ్స్ అనేవి దొరుకుతాయి అన్నమాట. పాయింట్ అర్థమైందా? ఫస్ట్ పాయింట్, మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ కేవలం అగ్రికల్చర్ని మోడర్నైజ్ చేయడానికే హెల్ప్ చేయదన్నమాట. హెవీ డిపెండెన్స్ ఏదైతే అగ్రికల్చర్ సెక్టర్లో ఉందో ఎంప్లాయ్మెంట్లో, దాన్ని తగ్గించడానికి కూడా హెల్ప్ చేస్తుందన్నమాట. ఎలా? సెకండరీ సెక్టర్, టెర్షరీ సెక్టర్లో జాబ్స్ ప్రొవైడ్ చేస్తుంది అనమాట. ఓకే, ఫస్ట్ పాయింట్ బాగానే అర్థమైంది. సెకండ్ పాయింట్కి వెళ్దాం. ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఈజ్ ఎ ప్రీ కండిషన్ ఫర్ ఎరాడికేషన్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్ పావర్టీ ఫ్రమ్ అవర్ కంట్రీ. దిస్ వాజ్ ద మెయిన్ ఫిలాసఫీ బిహైండ్ పబ్లిక్ సెక్టర్ ఇండస్ట్రీస్ అండ్ జాయింట్ సెక్టర్ వెంచర్స్ ఇన్ ఇండియా. It was also aimed at bringing down regional disparities by establishing industries in tribal and backward areas. ఒకవేళ నువ్వు నీ కంట్రీలో పావర్టీని కావచ్చు, తర్వాత అన్ఎంప్లాయ్మెంట్ సిచ్యువేషన్ని కావచ్చు, వాటిని తరిమి కొట్టాలంటే ఒకే ఒక్క మార్గం, మీ కంట్రీలో ఇండస్ట్రీస్ని డెవలప్ చేయి. దాంతో ఆటోమేటిక్గా నీకు అండర్ ఎంప్లాయ్మెంట్ కావచ్చు, పావర్టీ కావచ్చు తగ్గిపోతాయి అన్నమాట. పాయింట్ అర్థమవుతుందా? పావర్టీ, అన్ఎంప్లాయ్మెంట్ తగ్గాలి అంటే ఇండస్ట్రీస్ రావాల్సిందే అనమాట కండిషను. అర్థమైందా? అలాగే ఇదే మెయిన్ ఫిలాసఫీ అనమాట. మనకు గవర్నమెంట్కి కావచ్చు, లేకుంటే పబ్లిక్ సెక్టర్ ఇండస్ట్రీస్ అంటాం, జాయింట్ సెక్టర్ వెంచర్స్ అంటాం. జాయింట్ సెక్టర్ వెంచర్స్ అంటే గవర్నమెంటు, ప్రైవేట్ ఇండివిజువల్స్ ఇండస్ట్రీస్ని హోల్డ్ చేస్తుందన్నమాట. అంటే ఇండస్ట్రీస్ యొక్క హెడ్ వచ్చేసి గవర్నమెంట్ మరియు ప్రైవేట్ ఇండివిజువల్స్ అనమాట. అదే పబ్లిక్ సెక్టర్ అనుకో, కేవలం గవర్నమెంట్ ఇండస్ట్రీస్ అనమాట. గవర్నమెంట్ ఇండస్ట్రీస్ యొక్క మెయిన్ గోల్ కావచ్చు, లేకోకుంటే జాయింట్ సెక్టర్ వెంచర్స్ యొక్క మెయిన్ గోల్ కావచ్చు, ఏముంటుంది? అన్ఎంప్లాయ్మెంట్ ఉండకూడదు, పావర్టీ ఉండకూడదు. అలా ఉండకూడదు అంటే ఖచ్చితంగా ఇండస్ట్రీస్ని డెవలప్ చేయాలన్నమాట. ఎందుకంటే ఇండస్ట్రీసే ప్రీ కండిషన్ అనమాట అన్ఎంప్లాయ్మెంట్, పావర్టీ ఉండుకోకుండా ఉండాల్సింది దానికి. ఓకేనా? అలాగే ఒకవేళ నువ్వు నీ కంట్రీలో ఏదైతే ఒక రీజన్ అనేది బాగా డెవలప్ అయింది, ఒక చోట అనేది బాగా డెవలప్ అయింది, ఇంకొక చోట అయితే వెనకల్లో ఉంది, బ్యాక్వర్డ్లో ఉంది, ఆ రీజన్లో ప్రజలు చదువుకోలేకపోతున్నారు అని బాధపడేట్టు ఉంటే, ఇదేదైతే రీజనల్ డిస్పారిటీ ఏదైతే ఉందో దాన్ని నువ్వు తగ్గించాలనుకుంటా అంటే అప్పుడు నువ్వేం చేయాలో తెలుసా? ఎక్కడైతే బ్యాక్వర్డ్ ఏరియా ఉందో, ఎక్కడైతే వెనకబడిన వాళ్ళు ఉన్నారో అక్కడ నువ్వు ఇండస్ట్రీస్ని స్థాపించాలన్నమాట. నువ్వు ఒకవేళ అక్కడ ఇండస్ట్రీస్ని స్థాపించినావు అనుకోండి, అక్కడ మనుషులు పనిలోకి వస్తారు, తర్వాత అక్కడికి వచ్చినప్పుడు వాళ్ళు డబ్బులు అనేది సంపాదిస్తారు. అలా సంపాదించినప్పుడు వాళ్ళు చదువుకోవాలనే ఆశ అనేది పుడుతుందన్నమాట. అలా ఏదైతే డెవలప్డ్ ఏరియా ఉందో దానికి ఈక్వల్గానే వస్తుంది, దాన్ని దాటనే వెళ్తుందన్నమాట. అర్థమవుతుందా? నువ్వు ఒకవేళ మీ కంట్రీలో ఎరాడికేషన్ ఆఫ్ పావర్టీ, అన్ఎంప్లాయ్మెంట్ని చేయాలనుకుంటాను, ఇండస్ట్రీస్ని డెవలప్ చేయం. ఒకవేళ నువ్వు రీజనల్ డిస్పారిటీస్ని అంతం చేయాలనుకుంటా అంటే ఇండస్ట్రీస్ని డెవలప్ చేయం. అర్థమవుతుందా? ఫిఫ్త్ పాయింట్కి వెళ్దాం. దీంట్లో కూడా మనకు 2 పాయింట్స్ కవర్ అయినాయి. ఓకేనా? ఫిఫ్త్ పాయింట్కి వెళ్దాం. ఎక్స్పోర్ట్ ఆఫ్ మ్యానుఫ్యాక్చర్డ్ గూడ్స్ ఎక్స్పాండ్స్ ట్రేడ్ అండ్ కామర్స్ అండ్ బ్రింగ్స్ ఇన్ మచ్ నీడెడ్ ఫారెన్ ఎక్స్చేంజ్. ఒకవేళ నువ్వు విదేశాలకు మనం వెళ్ళింటే బాగుంటాయండి అని అనుకుంటున్నారా? మీరు ఇండస్ట్రీస్ ద్వారా వెళ్ళొచ్చు అనమాట. ఎందుకంటే మనం ఇప్పుడు ఇండల్లో ఏమన్నా వస్తువులు తయారు చేసి అమ్ముతున్నాం అనుకోండి, అవి మనకు కేవలం ఇంటి పరిసరాల వరకే స్థిమితమై ఉంటుందన్నమాట. అదే ఒకవేళ మనము ఇండస్ట్రీస్ని ఎస్టాబ్లిష్ చేసి ఆ వస్తువులు మనం లార్జ్ క్వాంటిటీస్లో ప్రొడ్యూస్ చేసినాం అనుకోండి, వాటిని మనం ఫారిన్ కంట్రీస్కి కూడా ఎక్స్పోర్ట్ చేయొచ్చు అనమాట. అర్థమవుతుందా? ఫారిన్ కంట్రీస్కి కూడా ఎక్స్పోర్ట్ చేయొచ్చు. దానివల్ల మనకు మన యొక్క ప్రైజ్ వాల్యూకి డబల్ అనేది వస్తుందన్నమాట ఫారిన్ కంట్రీస్ నుండి. ఎందుకంటే వాళ్ళ యొక్క వాల్యూ అనేది ఎక్కువ ఉంటుంది కదా, మనీ యొక్క వాల్యూ అనేది. కాబట్టి మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ పెరగడం వల్ల ట్రేడ్, అదేంది, ఎగుమతి దిగుమతులు పెరుగుతాయి. తర్వాత కామర్స్ అంటే మనకు మనీ అనమాట.
అది కూడా బాగా వస్తుందన్నమాట ఫారిన్ కంట్రీస్ నుండి. అర్థమవుతుందా? మనకు ట్రేడ్ అంటే దిగుమతి ఎగుమతులు అనొచ్చు అనమాట. అది పెరగాలన్నా లేకుంటే కంట్రీకి రావాల్సిన డబ్బులన్నా అవి బాగా రావాలి అంటే ఖచ్చితంగా ఇండస్ట్రీస్ అనేది ఎక్కువగా అవ్వాల్సిందే అనమాట. 6th 7th చూద్దాం. కంట్రీస్ దట్ ట్రాన్స్ఫార్మ్ their raw materials into a wide variety of finished goods of higher value are prosperous. India's prosperity lies in increasing and diversifying its manufacturing industries as quickly as possible. నేను దీనికి మీకు మంచి ఎగ్జాంపుల్ అనేది చెప్తాను అనమాట. బాయ్నండి. ఇప్పుడు ఒక అతడు ఫార్మర్ ఉన్నాడు. అతడు తన దగ్గర టమోటాలు అనేవి పడినాయి అనమాట. ఓ టమోటా, బలబలే టమోటా. 1 kg టమోటాలని, అంటే 1 kg కాదనుకోండి, ఎగ్జాంపుల్కి 1 kg టమోటాలని తీసుకొని వెళ్ళి ఒక ఇండస్ట్రీ యాప్ దగ్గరికి వెళ్ళి అమ్మినాడు అనమాట. ఆ ఇండస్ట్రీ యాప్ ఆ ఫార్మర్ దగ్గర నుండి 30 రూపాయలు కొనుక్కుంటాడు అనమాట. ఓకే, బాగానే ఉంది. అతడు ఆ కేజీ టమోటాలను యూజ్ చేసి మినిమం 7 ప్యాకెట్స్ అనేవి తయారు చేస్తాడనమాట. కెచప్ అనేది, టమోటో కెచప్ తయారు చేస్తాడు. ఒక్కొక్క కెచప్ ప్యాకెట్ 10 రూపీస్ అనుకుందాం. అప్పుడు అప్పకి ఎంత వస్తుంది లాభము? 70 రూపీస్. ఆ 30 రూపీస్ తీసేస్తే 40 రూపీస్. అంటే మనకు ఏదైతే వచ్చేది ఫినిష్డ్ గూడ్స్ ఏదైతే వస్తుందో, ఆఖరిగా ప్రొడ్యూస్ అయ్యే గూడ్స్, అది వాల్యూ అనేది పెరుగుతుంది. అంటే ఇప్పుడు మీరు పోల్చండి, ప్రైమరీ మెటీరియల్స్కి ఎక్కువ వాల్యూ ఉన్నదా, సెకండరీ మెటీరియల్స్లో ప్రొడ్యూస్ అయిన వాల్యూస్ ఎక్కువ ఉన్నాయి? అంటే మనకు రా మెటీరియల్స్ కంటే ఫినిష్డ్ గూడ్స్ ఏవైతే వచ్చింటాయో వాటి వాల్యూ అనేది ఎక్కువ ఉంటుందన్నమాట. ఇక్కడే అది మనకి ఇచ్చినారన్నమాట. కంట్రీస్ దట్ ట్రాన్స్ఫార్మ్ their raw materials into a wide variety of finished goods of higher value or prosperous. ఏ కంట్రీస్ అయితే వాళ్ళ కంట్రీస్లో ఉన్న రా మెటీరియల్స్ని పూర్తిగా మ్యానుఫ్యాక్చర్డ్ గూడ్స్లో కన్వర్ట్ చేస్తున్నట్టు అయితే వాళ్ళు ధనవంతులు అనమాట. ఎలా? రా మెటీరియల్స్ వాల్యూ కంటే మ్యానుఫ్యాక్చర్డ్ గూడ్స్కే ఎక్కువ వాల్యూ ఉందన్నమాట. అర్థమవుతుందా? తర్వాత మన భారతదేశం యొక్క డబ్బు, ఎకానమిక్ స్ట్రెంగ్త్, అది ఇంక్రీజింగ్, డైవర్సింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ యాజ్ క్విక్లీ యాజ్ పాసిబుల్. మన ఇండియా యొక్క ఎకానమిక్ స్ట్రెంగ్త్ అనేది, మనం ఎంతైతే ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ అనేది ఎక్కువ ఎస్టాబ్లిష్ చేస్తామో అంత ఎకానమిక్ స్ట్రెంగ్త్ అనేది మన ఇండియా అది పెరుగుతూ పోతుందన్నమాట. పాయింట్ అర్థమైందా? ఇవి ఇంపార్టెన్స్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ పాయింట్స్ అనమాట. రిపీట్ చేద్దాం. ఫస్ట్ది, మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ కేవలం అగ్రికల్చర్ని మోడర్నైజ్ చేయడానికి హెల్ప్ చేద్దాం అనమాట. అగ్రికల్చర్ సెక్టర్లో మనకు అండర్ ఎంప్లాయ్మెంట్ అనే సిచ్యువేషన్ ఇది, దాన్ని తగ్గించడానికి కూడా మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ హెల్ప్ చేస్తాయి అనమాట. సెకండ్ది, నువ్వు ఒకవేళ పావర్టీని, అన్ఎంప్లాయ్మెంట్ని, తర్వాత రీజనల్ డైవర్సిటీని అంతం చేయాలనుకుంటా అంటే ఇండస్ట్రీస్ దానికి ఒక్కటే సొల్యూషన్ అనమాట. థర్డ్ పాయింట్, నువ్వు ఎంతైతే మ్యానుఫ్యాక్చర్డ్ గూడ్స్ యొక్క ఎక్స్పోర్ట్ పెంచుతావో అంత ట్రేడ్, కామర్స్ ఎక్స్పాండ్ అవుతుందన్నమాట. లాస్ట్ పాయింట్, నువ్వు ఒక కంట్రీలో ఒకవేళ రా మెటీరియల్స్ అన్నీ పూర్తిగా మ్యానుఫ్యాక్చర్డ్ గూడ్స్గా మారుతున్నాయి అంటే ఆ కంట్రీ ప్రాస్పరస్ అనమాట. అర్థమవుతుందా? ఆ కంట్రీ అనేది ప్రాస్పరస్ అనమాట. అలాగే మన భారతదేశం యొక్క అభివృద్ధి అనేది మనకు, మన కంట్రీలో ఎన్నైతే మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ ఎస్టాబ్లిష్ అవుతాయో అంత మన కంట్రీ అనేది అభివృద్ధి చెందుతుందన్నమాట, మన యొక్క ఇండియా అనేది. ఓకేనా? మనకి ఇక్కడ ఒకటి క్వశ్చన్ అనేది ఇచ్చినారు, చిన్న క్వశ్చనే, పబ్లిక్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇప్పుడు మీకు ఒక క్వశ్చన్ వచ్చింటుంది, ఈ క్వశ్చన్ ఏదో డిస్కస్ చేసే ముందు మీకు ఒక క్వశ్చన్ అనేది వచ్చింటుంది అనమాట. ఏమి? ఇప్పుడు అగ్రికల్చరు ఇంపార్టెంట్ అనమాట. సపోజ్ 2 ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళు ఈ చాప్టర్ని కొంచెం విన్నారనమాట. ఇప్పటి వరకు దీని వరకు విన్నారు. ఇని ఒక పిల్లోడు, దాంట్లో ఏబి అనుకుందాం, ఓకేనా? అతడు వచ్చేసి B1తో, చూడు అగ్రికల్చర్ సెక్టారే లేకపోతే మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టారే ఉండదన్నమాట, ఏమరు వస్తున్నావు అంటాడు అనమాట అతడు. అట్లా చెప్పి ఏమంటాడు, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ లేకపోతేనే అగ్రికల్చర్ సెక్టర్ లేదన్నమాట, ఎట్లా చెప్పగలవు అని అడుగుతాడు. ఎట్లా అంటే
మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ నీకు ఏంది, ట్రాక్టర్స్ని ప్రొవైడ్ చేస్తుంది, తర్వాత పెస్టిసైడ్స్ని ప్రొవైడ్ చేస్తుంది, కెమికల్ ఫర్టిలైజర్స్ని ప్రొవైడ్ చేస్తుంది అనమాట. అలా మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ లేకపోతే అగ్రికల్చర్ సెక్టరే ఉండదన్నమాట. మళ్ళీ అతడు ఏం చెప్తాడు, బాగున్నావు లేపో, నేను చెప్తాను చూడు, అగ్రికల్చర్ సెక్టర్ నుండి వచ్చిన రా మెటీరియల్స్తోనే మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ ప్రోడక్ట్స్ని తయారు చేస్తుంది అనమాట. ఒకవేళ మా అగ్రికల్చర్ సెక్టరే లేకపోతే మీ సెక్టర్ అస్సలు ఉండదన్నమాట అంటాడనమాట. వీళ్ళిద్దరూ తప్పనమాట. ఎందుకంటే దేనికి ఉండే ఇంపార్టెన్స్ దానికి ఉందన్నమాట. ఏవి ఇంపార్టెంట్ కావు, దేనికి ఉండే ఇంపార్టెన్స్ దానికి ఉన్నాయన్నమాట. అగ్రికల్చర్ సెక్టర్ కావచ్చు, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ కావచ్చు అనమాట. అదే మనకి ఇక్కడ ఇచ్చినారు. అగ్రికల్చర్ అండ్ ఇండస్ట్రీ ఆర్ నాట్ ఎక్స్క్లూజివ్ ఆఫ్ ఈచ్ అదర్. ఇప్పుడు ఒకవేళ నిన్న క్వశ్చన్ అడిగినా అనుకో, అగ్రికల్చర్ ఇంపార్టెంటే, మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ ఇంపార్టెంటే అని అడిగితే రెండు దాని స్థానంలో అవి ఇంపార్టెంట్ అనమాట. ఎలా? దే మూవ్ హ్యాండ్ ఇన్ హ్యాండ్. రెండు ఒక బాట మీద నడుస్తాయి అన్నమాట, ఒక దారిలో నడుస్తాయి అన్నమాట. ఫర్ ఇన్స్టాన్స్, సపోజ్ ద అగ్రో బేస్డ్ ఇండస్ట్రీస్ ఇన్ ఇండియా హ్యావ్ గివెన్ ఎ మేజర్ బూస్ట్ టు అగ్రికల్చర్ బై రైజింగ్ ఇట్స్ ప్రొడక్టివిటీ. మన ఇండియాలో కొన్ని ఇండస్ట్రీస్ అగ్రికల్చర్ నుండి వచ్చిన రా మెటీరియల్స్ మీద డిపెండ్ అయి ఉంటాయి అన్నమాట. ఆ ఇండస్ట్రీస్ని మనం అగ్రో బేస్డ్ ఇండస్ట్రీస్ అంటాం అనమాట. ఓకేనా? అటువంటి ఇండస్ట్రీస్లో కొన్ని ఇండస్ట్రీస్ అగ్రికల్చర్ యొక్క ప్రొడక్టివిటీని ఇంక్రీజ్ చేసిందనమాట. ఎలా? పెస్టిసైడ్స్, ఫర్టిలైజర్స్ని ఇచ్చి, ఫర్టిలైజర్స్ వేయడం వల్ల అగ్రికల్చర్ ప్రొడక్టివిటీ అనేది బాగా పెరుగుతుంది. పెస్టిసైడ్స్ వేయడం వల్ల పురుగులు అనేవి చచ్చిపోతాయి అన్నమాట. ఓకేనా? ఈ అగ్రో బేస్డ్ ఇండస్ట్రీస్ ఏవైతే అగ్రికల్చర్ యొక్క ప్రొడక్టివిటీని పెరగడానికి హెల్ప్ చేసినాయో తర్వాత ఆ ఇండస్ట్రీస్ అగ్రికల్చర్ మీద డిపెండ్ అవుతాయి అన్నమాట. ఎందుకు? రా మెటీరియల్స్ కోసం అన్నమాట. అర్థమైందా? అలాగే ఈ అగ్రో బేస్డ్ ఇండస్ట్రీస్ మనకు అగ్రికల్చర్ యొక్క ప్రొడక్టివిటీని ఇంక్రీజ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. తర్వాత ఈ అగ్రో బేస్డ్ ఇండస్ట్రీసే అగ్రికల్చర్ సెక్టర్ మీద డిపెండ్ అవుతాయి. ఎందుకు? రా మెటీరియల్స్ కోసం. తర్వాత మళ్ళీ ఈ అగ్రికల్చర్ సెక్టర్ ఇండస్ట్రీస్ మీద డిపెండ్ అవుతాయి. ఎందుకంటే ఇరిగేషన్ పంప్స్ కోసం కావచ్చు, ఫర్టిలైజర్స్ కావచ్చు, ఇన్సెక్టిసైడ్స్ కావచ్చు, పెస్టిసైడ్స్ కావచ్చు, ప్లాస్టిక్ కావచ్చు, పీవీసీ పైప్స్ కావచ్చు, మిషన్స్ కావచ్చు, టూల్స్ కావచ్చు, ఇవన్నీ రైతులకి అవసరం అన్నమాట. కాబట్టి ఇండస్ట్రియల్ సెక్టర్ ప్రైమరీ సెక్టర్ మీద డిపెండ్ అయి ఉంది. అగ్రికల్చర్ సెక్టర్ ఇండస్ట్రియల్ సెక్టర్ మీద డిపెండ్ అయి ఉంది. రెండు వాటి స్థానంలో ఇంపార్టెంట్ అనమాట. థస్ డెవలప్మెంట్ అండ్ competitiveness of manufacturing industry has not only assisted agriculturists in increasing their production but also made the production process very efficient. ఏమేమి? ఈ డెవలప్మెంట్ కావచ్చు, కాంపిటేటివ్నెస్ కావచ్చు, అగ్రికల్చర్ సెక్టర్తో ఇస్తానేది ఇది ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ కేవలం అగ్రికల్చర్ ప్రొడక్షన్ ఇంక్రీజ్ చేయడానికే కాదు. ఈ డెవలప్మెంట్ కావచ్చు, కాంపిటేటివ్నెస్, వేటి గురించి? మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ యొక్క డెవలప్మెంట్ కావచ్చు, కాంపిటేటివ్నెస్ కావచ్చు, ఆ పోటీ డెవలప్మెంట్ కేవలం వాళ్ళ యొక్క ప్రొడక్షన్ని ఇంక్రీజ్ మాత్రమే చేసుకోలేదన్నమాట. అలాగే అగ్రికల్చర్ యొక్క ప్రొడక్షన్ ఇంక్రీజ్ అవ్వడానికి హెల్ప్ చేస్తున్నారు అనమాట. అంటే ఈ పాయింట్లో కూడా మనకు సేమ్ పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ తాను డెవలప్ అవుతూ అగ్రికల్చర్ సెక్టర్ని కూడా డెవలప్ చేస్తుందన్నమాట. ఇది మనకి ఇచ్చినారనమాట. ఓకేనా? ఇన్ ద ప్రెజెంట్ డే వరల్డ్ ఆఫ్ గ్లోబలైజేషన్ అవర్ ఇండస్ట్రీ నీడ్స్ టు బీ మోర్ ఎఫిషియంట్ అండ్ కాంపిటేటివ్. ప్రస్తుత ప్రపంచంలో గ్లోబలైజేషన్ యొక్క ప్రాసెస్లో మన యొక్క ఇండస్ట్రీస్ చాలా సమర్థవంతంగా ఉండాలి, అలాగే చాలా అప్రమత్తంగా కూడా ఉండాలి. అర్థమవుతుందా? సెల్ఫ్ సఫిషియన్సీ అలోన్ ఈజ్ నాట్ ఎనఫ్. మన కంట్రీకి ఎంత కావాలో అంత ప్రొడ్యూస్ చేస్తే సరిపోదు. ఖచ్చితంగా ఎగుమతి చేయడానికి ఎక్కువ అనేది ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుందన్నమాట. అవర్ మ్యానుఫ్యాక్చర్డ్ గుడ్స్ మస్ట్ బి అట్ పర్
ఇన్ క్వాలిటీ విత్ దోస్ ఇన్ ద ఇంటర్నేషనల్ మార్కెట్. ఓన్లీ దెన్ విల్ బీ ఏబుల్ టు కాంపీట్ ఇన్ ద ఇంటర్నేషనల్ మార్కెట్. ఎందుకు ప్రస్తుతం ఉన్న గ్లోబలైజేషన్ మనం సామర్థ్యవంతంగా అలాగే కాంపిటేటివ్తో ఉండాలి. ఎందుకంటే మిగిలిన ఇంటర్నేషనల్ మార్కెట్స్తో మనం పోటీ చేయాలి అంటే మన యొక్క వస్తువులు క్వాలిటీగా ఉండాలన్నమాట. వేరే వస్తువులతో పోలిస్తే, వేరే ఇంటర్నేషనల్ మార్కెట్లో ఉన్న వస్తువులతో పోలిస్తే మన యొక్క వస్తువులు ఇండియా నుండి వచ్చినాయని అనుకోవాలన్నమాట. అంత క్వాలిటీతో రెడీ అవ్వాలన్నమాట. అప్పుడే మనము ఈ యొక్క ఇంటర్నేషనల్ మార్కెట్లో మన యొక్క స్థానాన్ని నిలబెట్టుకోగలుగుతాం అన్నమాట. లేకుంటే పడిపోతాం, అదం పాతాలని పడిపోతాం అన్నమాట ఇలా జరగకపోతే. అర్థమవుతుందా? ఇప్పటివరకు మనము ఇండస్ట్రీస్ యొక్క ఇంట్రడక్షన్ చూసినాం, మ్యానుఫ్యాక్చరింగ్ యొక్క డెఫినేషన్ చదువుకున్నాం అనమాట. ప్రొడక్షన్ ఆఫ్ గూడ్స్ ఇన్ లార్జ్ క్వాంటిటీస్ ఆఫ్టర్ ప్రాసెసింగ్ ద రా మెటీరియల్స్ టు మోర్ వాల్యుబుల్ ప్రొడక్ట్స్ ఈజ్ కాల్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ అనమాట. ఇప్పుడు క్లాసిఫికేషన్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ చదువుకుందాం అనమాట. అంటే ఇండస్ట్రీస్ అనేది మనకు చాలా రకాలుగా ఉన్నాయన్నమాట. వాటిని మనం ఒక్కొక్క గ్రూప్గా చేద్దాం అనమాట. ఓకేనా? లిస్ట్ ద వేరియస్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ యూ యూజ్డ్ ఇన్ యువర్ డైలీ లైఫ్ సచ్ యాజ్. ఇప్పుడు మన డైలీ లైఫ్లో వస్తువులు చాలా వాడతాం అనమాట. టూత్పేస్ట్ వాడతాం, టూత్పేస్ట్ ఇండస్ట్రీ, కోల్గేట్. ఓకేనా? అడ్వర్టైజ్మెంట్ ఏమి ఇవ్వట్లే. ఓకేనా? తర్వాత మనము డోర్స్ అనేటివి వాడతాం అనమాట. తర్వాత స్లిప్పర్స్ అనేటివి వాడతాం, వాక్మేట్ అట్లాంటివి. ఇలా మనము ఇండస్ట్రీస్ చాలా వస్తువులు మన డైలీ లైఫ్లో వస్తువుల్ని కౌంట్ చేసినాం అనుకోండి, పేర్లు చెప్పినాం అనుకోండి, చాలా ఇండస్ట్రీస్ అనేవి ఉన్నాయన్నమాట. అవి ట్రాన్సిస్టర్స్ కావచ్చు, ఎలక్ట్రిక్ బల్బ్ ఇండస్ట్రీ కావచ్చు, వెజిటేబుల్ ఆయిల్ కావచ్చు, తర్వాత సిమెంట్ కావచ్చు, గ్లాస్వేర్ కావచ్చు, పెట్రోల్ కావచ్చు, మ్యాచెస్ కావచ్చు, మ్యాచెస్ అంటే అగ్గిపుల్లలు అనమాట, స్కూటర్స్ కావచ్చు, ఆటోమొబైల్స్ కావచ్చు, మెడిసిన్స్ కావచ్చు, ఇంకా ఎన్నో. If we classify the various industries based on a particular criteria, then we would be able to understand their manufacturing better. ఇప్పుడు మీ ముందర అన్ని పుస్తకాలు వేసేసినారు. ఏమి అన్ని పుస్తకాలు వేసేసినారు. బుక్ స్టాల్లోకి వెళ్తే అన్ని పుస్తకాలు వేసేసినారు. ఇప్పుడు ఏమంటారు? ఈ అన్ని పుస్తకాల్లో మీకు కావాల్సిన పుస్తకాలు ఏవేవి కావాలో అవి తీసుకోండి అంటారు. ఏమంటాను నువ్వు? దీంట్లో యూపీఎస్సీ బుక్స్ ఉండొచ్చు, ఐఐటి బుక్స్ ఉండొచ్చు, జేఈ బుక్స్ ఉండొచ్చు, ఇంటర్ బుక్స్ ఉండొచ్చు, ఇంటర్ సెకండ్ ఇయర్ బుక్స్ ఉండొచ్చు. మాకు కావాల్సినది స్కూల్ లెవెల్ బుక్స్. నువ్వు పని చేయొచ్చు కదా వీటిని. స్కూల్ లెవెల్ బుక్స్, తర్వాత ఐఐటి బుక్స్, జేఈ బుక్స్, యూపీఎస్సీ బుక్స్, బీటెక్ బుక్స్, ఇంజనీరింగ్ బుక్స్, డిగ్రీ బుక్స్, ఇలా సపరేట్ చేయొచ్చు కదా, మాకు ఈజీగానే ఉంటుంది. అలాగే ఇండస్ట్రీస్ కేసులో కూడా వస్తుంది. మనం ఇక్కడ ఒక క్రైటీరియా తీసుకొని బుక్స్ అనేది సపరేట్ చేసినాం అనమాట. ఏమి? క్లాస్ బేసిస్. అర్థమవుతుందా? క్లాస్ బేసిస్ తీసుకొని మనం సపరేట్ చేసినాం. అలాగే మనం యొక్క ఇప్పుడు క్లాసిఫికేషన్ ఆఫ్ ఇండస్ట్రీస్లో ఒక్కొక్క క్రైటీరియా తీసుకుంటాం అనమాట. ఆ క్రైటీరియా బేసిస్ మీద ఇండస్ట్రీస్ని సపరేట్ చేస్తాం అనమాట. పాయింట్ అర్థమైందా? అలా సపరేట్ చేయడం వల్ల ఆ ఇండస్ట్రీస్ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ అనేది మనం బాగా అర్థం చేసుకోగలుగుతాం అనమాట. అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి మీరు కూడా. మనం ఇండస్ట్రీస్ని ఒక క్రైటీరియా తీసుకొని దాని బేసిస్ మీద డివైడ్ చేసినాం అనుకోండి, మనం ఆ ఇండస్ట్రీస్ని బాగా అర్థం చేసుకోగలుగుతాం. పాయింట్ అర్థమవుతుందా మీకు? బాగా అర్థం చేసుకోగలుగుతాం. ఇండస్ట్రీస్ క్లాసిఫికేషన్స్ చూద్దాం అనమాట. మనకి ఈ క్లాసిఫికేషన్స్ మీద ఒక క్వశ్చన్ అనేది అడిగినారనమాట 2 మార్క్స్కి. రైట్ అబౌట్ ద బేసిక్ ఇండస్ట్రీస్. 2 మార్క్స్కి అడిగినారనమాట. ఏమి 2 మార్క్స్కి అడిగినారు. ఇక్కడ ఉంది చూడండి, బేసిక్ ఇండస్ట్రీస్. దీనికి ఎట్లా రాయాలో కూడా నేను చెప్తా. మనం ఫస్ట్ క్రైటీరియా మీద చేసిన ఇండస్ట్రీస్ని మనం చూద్దాం అనమాట. మనకు ఇండస్ట్రీస్ క్లాసిఫికేషన్ చేయడానికి ఫస్ట్ క్రైటీరియా ఏదో తీసుకున్నాడు తెలుసా? రా మెటీరియల్స్. అంటే ఇండస్ట్రీస్ యూజ్ చేసే రా మెటీరియల్స్ మీద ఇండస్ట్రీస్ని సపరేట్ చేసినారనమాట. ఒకవేళ ఇండస్ట్రీస్ అగ్రికల్చర్ సెక్టర్ నుండి వచ్చిన రా మెటీరియల్స్ని వాడుతున్నట్టు ఉంటే ఆ ఇండస్ట్రీస్ని మనం అగ్రో బేస్డ్ ఇండస్ట్రీస్ కింద కేసేస్తాం అనమాట. ఒకవేళ ఇండస్ట్రీస్ మినరల్స్ ఒకవేళ రా మెటీరియల్స్గా వాడుతూ ఉంటే ఆ ఇండస్ట్రీస్ని మనం మినరల్ బేస్డ్ ఇండస్ట్రీస్ కింద వేసేస్తాం అనమాట. అదే మనకు అక్కడ ఉంది. దేని క్రైటీరియా మీద? రా మెటీరియల్స్ యూజ్డ్ బై ద ఇండస్ట్రీస్ అనే క్రైటీరియా మీద అనమాట. ఆన్ ది basis of raw materials used by the industries, there are 2 classifications of industries. First one, agro based industries. Examples are
కాటన్ ఇండస్ట్రీ, ఉలెన్ ఇండస్ట్రీ, జూట్ సిల్క్ ఇండస్ట్రీ, టెక్స్టైల్ ఇండస్ట్రీ, రబ్బర్ అండ్ షుగర్ ఇండస్ట్రీ, టీ ఇండస్ట్రీ, కాఫీ ఇండస్ట్రీ, ఎడిబుల్ ఆయిల్ ఇండస్ట్రీ. ఇవన్నీ మనకు రా మెటీరియల్స్, అగ్రికల్చర్ సెక్టర్ నుండి వచ్చిన రా మెటీరియల్స్ యూజ్ చేస్తాను అనమాట. కాబట్టి ఈ ఇండస్ట్రీస్ అన్నీ ఆగ్రో బేస్డ్ ఇండస్ట్రీస్ కిందకు వచ్చేస్తాయి అనమాట. తర్వాత మినరల్ ఇండస్ట్రీస్, సెకండ్ వన్ వచ్చేసి మినరల్ బేస్డ్ ఇండస్ట్రీస్ అనమాట. ఐరన్ అండ్ స్టీల్, తర్వాత సిమెంట్, అల్యూమినియం ఇండస్ట్రీ, మిషన్ ఇండస్ట్రీ, టూల్స్ ఇండస్ట్రీ, పెట్రోకెమికల్ ఇండస్ట్రీస్. ఇవన్నీ మనకు మినరల్స్ని యూజ్ చేసి ఇండస్ట్రీస్ అనేది రన్ అవుతాయి అనమాట. ఫస్ట్ క్లాసిఫికేషన్ అర్థమైంది కదా. సెకండ్ క్లాసిఫికేషన్ చూద్దాం. సెకండ్ క్లాసిఫికేషన్ ఏ క్రైటీరియా మీద చేసినారంటే మెయిన్ రోల్ అర్థమవుతుందా? మెయిన్ రోల్ ఏమి అర్థం చేసుకుందాం. ఫస్ట్ ఇండస్ట్రీ అంటే ఫస్ట్ క్లాసిఫికేషన్ బేసిక్ ఆర్ కీ ఇండస్ట్రీస్ ఆర్ దోస్ విచ్ సప్లై దేర్ ప్రోడక్ట్స్ యాజ్ రా మెటీరియల్స్ టు మ్యానుఫ్యాక్చర్ అదర్ గూడ్స్. ఎగ్జాంపుల్ ఐరన్ అండ్ స్టీల్ అండ్ కాపర్ స్మెల్టింగ్, అల్యూమినియం స్మెల్టింగ్. ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఈ క్రైటీరియాని అర్థం చేసుకోవడానికి ఒకటి చెప్తా. ఇప్పుడు సపోజ్ మనము ఏం తీసుకుందాం ఎగ్జాంపుల్, సపోజ్ ఫుడ్ ఏదైనా ఉందా, ఫుడ్ బ్రెడ్ పీసెస్, ఓకేనా, బ్రెడ్ పీసెస్. ఇప్పుడు ఒకవేళ బ్రెడ్ అనుకోండి, మనకు దాంట్లో రా మెటీరియల్స్ వాడతారు ఆగ్రో బేస్డ్ ఇండస్ట్రీస్. దాని మెయిన్ రోల్ మీద సపరేట్ చేద్దాం మనము. మెయిన్ రోల్ అంటే ఇప్పుడు మనము బ్రెడ్ అనేది వేరే ఇండస్ట్రీస్లో వాడతామా? ఇప్పుడు ఒక ఇండస్ట్రీస్లో మనకు బ్రెడ్ అనేది ప్రొడ్యూస్ అయింది, బాగానే ఉంది. ఆ బ్రెడ్ని మనం మళ్ళీ వేరే ఇండస్ట్రీస్లో ఒక రా మెటీరియల్గా వాడతామా? వాడము, ఎక్కువ శాతం వాడమన్నమాట. కొన్ని వాటిల్లో వాడతాం అనమాట. కేక్ ఇండస్ట్రీస్లో అట్లా వాడతాం. సరే వాడతాము అనుకుందాం వేరే ఇండస్ట్రీస్లో. అప్పుడు ఆ ఇండస్ట్రీస్ దేని కింద వస్తాయి తెలుసా? బేసిక్ ఆర్ కీ ఇండస్ట్రీస్ మీద. అంటే మెయిన్ రోల్ మీద మనం క్రైటీరియాని యూజ్ చేసి ఇండస్ట్రీస్ క్లాసిఫై చేస్తాం అనమాట. ఒకవేళ ఒక ఇండస్ట్రీలో ప్రొడ్యూస్ అయిన రా ప్రోడక్ట్స్ ఇంకొక ఇండస్ట్రీస్లో రా మెటీరియల్స్గా వాడుతున్నట్టు అయితే ఆ ఇండస్ట్రీస్ మనకు బేసిక్ ఆర్ కీ ఇండస్ట్రీస్ కింద వస్తాయన్నమాట. తర్వాత ఒకవేళ ఇండస్ట్రీస్లో ప్రొడ్యూస్ అయిన ప్రోడక్ట్స్ డైరెక్ట్గా కన్జ్యూమర్స్ అంటే మన కోసం మనం కొంటే అవి మనకు ఆ ఇండస్ట్రీస్ కన్జ్యూమర్ ఇండస్ట్రీస్ కిందకు వచ్చేస్తాయి అన్నమాట. పాయింట్ అర్థమైందా? కన్జ్యూమర్ ఇండస్ట్రీస్ కిందకు వచ్చేస్తాయి. బేసిక్ ఆర్ కీ ఇండస్ట్రీస్ ఒకవేళ ఒక ఇండస్ట్రీస్లో ప్రొడ్యూస్ అయిన ప్రోడక్ట్స్ ఇంకొక ఇండస్ట్రీలో రా మెటీరియల్స్గా వాడితే ఆ ఇండస్ట్రీస్ మనకు బేసిక్ ఆర్ కీ ఇండస్ట్రీస్ కిందకు వస్తాయి. లేకపోతే డైరెక్ట్ కన్జ్యూమర్స్ కొనుక్కుంటుంటే ఆ ఇండస్ట్రీస్ మనకు కన్జ్యూమర్ ఇండస్ట్రీస్ కిందకు వస్తాయి అనమాట. బేసిక్ ఆర్ కీ ఇండస్ట్రీస్ మనకు 2 మార్క్స్కి అడిగినారు అనమాట. వాట్ ఆర్ బేసిక్ ఇండస్ట్రీస్? అప్పుడు రాస్తారు బేసిక్ ఇండస్ట్రీస్ ఆర్ ద క్లాసిఫికేషన్ బేస్డ్ ఆన్ ది క్రైటీరియా ఆఫ్ మెయిన్ రోల్. బేసిక్ ఇండస్ట్రీస్ are the industries in which the products which are produced or used as raw materials in other industries. ఎగ్జాంపుల్ ఐరన్ మనము ప్రొడ్యూస్ చేస్తాం ఇండస్ట్రీస్లోనే. ఎట్లా? ఐరన్ ఓర్ నుండి, బాగానే ఉంది. ఆ ప్రొడ్యూస్ అయిన ఐరన్ ఇంకొక ఇండస్ట్రీలో రా మెటీరియల్గా వాడతాం. దేనికి వాడతారంటే ఇప్పుడు మనకు టేబుల్స్ అనేవి వస్తాయన్నమాట, ఐరన్ టేబుల్స్. ఆ టేబుల్స్ ప్రొడ్యూస్ చేయాలంటే రా మెటీరియల్ కాదు కదా, రా మెటీరియల్ ఏమి ఐరన్, అది ఇంకొక ఇండస్ట్రీలో ప్రొడ్యూస్ అయింది, కానీ మనం ఈ ఇండస్ట్రీలో వాడతాం రా మెటీరియల్గా. కాబట్టి ఐరన్ ఇండస్ట్రీ అంటే స్టీల్ ఇండస్ట్రీ అది మనకు దేని కిందకు వస్తుంది? బేసిక్ ఆర్ కీ ఇండస్ట్రీ కిందకు అనమాట. అలాగే కాపర్ కావచ్చు, కాపర్ స్మెల్టింగ్ కావచ్చు, అల్యూమినియం కావచ్చు, అల్యూమినియం స్మెల్టింగ్ కావచ్చు, ఇవన్నీ మనకు బేసిక్ ఆర్ కీ ఇండస్ట్రీస్ కింద వస్తాయి అనమాట. అదే ఒక ఇండస్ట్రీలో ప్రొడ్యూస్ అయిన మెటీరియల్స్ డైరెక్ట్ కన్జ్యూమర్స్ కన్జ్యూమ్ చేస్తూ ఉంటే ఆ ఇండస్ట్రీస్ మనకు కన్జ్యూమర్ ఇండస్ట్రీస్ అనమాట. దాని కిందకి ఏమొస్తాయి? షుగరు, టూత్పేస్ట్, పేపరు, సీయింగ్ మిషన్స్, ఫ్యాన్స్ ఎక్సెట్రా. ఇవన్నీ డైరెక్ట్ కన్జ్యూమర్స్ తీసుకుంటారు అనమాట. ఒక ఇండస్ట్రీ చెప్పండి, ఏ ఇండస్ట్రీ ఫ్యాన్స్ని రా మెటీరియల్స్గా వాడతాయి? ఏ ఇండస్ట్రీ వాడదులేండి, ఓకేనా. ఆ ఇండస్ట్రీలో పనిచేస్తున్న వర్కర్స్ వాడతారు, ఎట్లా? గాలి రావడానికి అనమాట, ఓకేనా. జస్ట్ ఫర్ ఏ జోక్. థర్డ్ క్లాసిఫికేషన్ మనం అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. ఏమి? థర్డ్ క్లాసిఫికేషన్ ఎంత ధనాన్ని పెడుతున్నాడు అంటే ఇండస్ట్రీస్ ఎస్టాబ్లిష్ చేయడానికి ఎంత ఇన్వెస్ట్ చేస్తున్నాడు,
ఆ క్రైటీరియా మీద ఇండస్ట్రీస్ని సపరేట్ చేసినారనమాట, క్లాసిఫై చేసినారనమాట. ఎలా? ఏ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ ఈజ్ డిఫైన్డ్ విత్ రిఫరెన్స్ టు ద మ్యాక్సిమం ఇన్వెస్ట్మెంట్ అలౌడ్ ఆన్ ది అసెట్స్ ఆఫ్ ఏ యూనిట్. దిస్ లిమిట్ హ్యాస్ చేంజ్డ్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైమ్. అట్ ప్రెజెంట్ ద మ్యాక్సిమం ఇన్వెస్ట్మెంట్ అలౌడ్ ఈజ్ ₹1 crore. ఒకవేళ ఇండస్ట్రీస్ ఎస్టాబ్లిష్ చేయడానికి వాళ్ళు ₹1 పెడతా ఉంటే ఆ ఇండస్ట్రీస్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ అనమాట. సారీ, లేకపోతే ఇండస్ట్రీస్ ఒకవేళ ఎస్టాబ్లిష్ చేయడానికి ₹1 కంటే ఎక్కువ పెడుతున్నాం అనుకోండి, అవి లార్జ్ స్కేల్ ఇండస్ట్రీస్ అనమాట. పాయింట్ అర్థమైందా? లార్జ్ స్కేల్ ఇండస్ట్రీస్ అంటే 10 కోట్లు, 20 కోట్లు, 100 కోట్లు, అవన్నీ లార్జ్ స్కేల్ ఇండస్ట్రీస్ అనమాట. లేకపోతే స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ కొంచెం ఎక్కువ, లార్జ్ స్కేల్ ఇండస్ట్రీ కొంచెం తక్కువ ఉంటే మీడియం ఇండస్ట్రీస్ అనొచ్చు అనమాట, మీడియం స్కేల్ ఇండస్ట్రీస్. ఓకేనా? క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ మీద డబ్బు ఎంత ఇన్వెస్ట్ చేసినారు దాని మీద ఇండస్ట్రీస్ని క్లాసిఫై చేసినారు. స్మాల్ స్కేల్, లార్జ్ స్కేల్, మీడియం స్కేల్ అనమాట. స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ అనిపించుకోవాలంటే ఎంత ఇన్వెస్ట్ చేయాలా? 1 crore. లార్జ్ స్కేల్ అనిపించుకోవాలంటే ఎంత ఇన్వెస్ట్ చేయాలా? 1 crore కంటే ఎక్కువ. అర్థమవుతుందా? నెక్స్ట్ 4th క్లాసిఫికేషన్ దేని మీద? ఎవరు ఆ ఇండస్ట్రీస్ ఓనర్స్ దాని మీద. ఒకవేళ ప్రైవేట్ ఇండివిజువల్స్ ఇండస్ట్రీస్ యొక్క ఓనర్స్ అనుకో, ప్రైవేట్ ఇండస్ట్రీస్. ఒకవేళ గవర్నమెంట్ ఇండస్ట్రీస్ యొక్క ఓనర్ అనుకో, పబ్లిక్ ఇండస్ట్రీస్ అనమాట, లేకుంటే పబ్లిక్ సెక్టర్ అనొచ్చు అనమాట. లేకుంటే బోత్ గవర్నమెంట్ ప్రైవేట్ ఓనర్స్ అనుకో, జాయింట్ సెక్టర్ ఇండస్ట్రీస్ అనమాట. లేకుంటే కోఆపరేటివ్ ఇండస్ట్రీస్ కూడా వచ్చి ఎవరైనా ప్రజలు గ్రూప్గా ఫామ్ అయ్యి కలిసి ఎస్టాబ్లిష్ చేసినారు అనుకోండి ఇండస్ట్రీ, అది కోఆపరేటివ్ ఇండస్ట్రీస్ కిందకు వస్తాయన్నమాట. ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ పబ్లిక్ సెక్టర్ ఇండస్ట్రీస్ అంటే గవర్నమెంట్ ఇండస్ట్రీస్ యొక్క ఓనర్ అనమాట. ఆ ఇండస్ట్రీస్ మనకు పబ్లిక్ సెక్టర్ కిందకు వస్తాయి. ఏవేవి? ఎగ్జాంపుల్స్: BHEL, భారత్ హెవీ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ అనమాట. రాసుకోండి, భారత్ హెవీ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ అనమాట. SAIL, స్టీల్ అథారిటీ ఇండియా లిమిటెడ్. రాసుకోండి, ఫుల్ ఫామ్స్ రాసుకోండి, ఖచ్చితంగా అడుగుతారు. ఎక్స్పాండ్, BHEL అని అడుగుతాడు. రాయాలా? రాయాల్సిందే, తగ్గేదేలే మనము. ఓకేనా? సెకండ్ ఏమి? ప్రైవేట్ సెక్టర్ ఇండస్ట్రీస్. ఏమి? ప్రైవేట్ సెక్టర్ ఇండస్ట్రీస్ అంటే ఇండస్ట్రీస్ని ప్రైవేట్ ఇండివిజువల్స్ ఓనర్షిప్ చేస్తాయన్నమాట. ఏవేవి? టిస్కో, టాటా. ఓకేనా? తర్వాత బజాజ్ ఆటో లిమిటెడ్ అనమాట, బజాజ్ ఆటో లిమిటెడ్ అనమాట. తర్వాత డాబర్ ఇండస్ట్రీస్, డాబర్ పేస్ట్. ఓకేనా? టిస్కో ఎగ్జాంపుల్ అందరికీ తెలుసు, టాటా ఇండియా స్టీల్ కార్పొరేషన్. ఒక నిమిషం, టాటా స్టీల్, వెయిట్ ఎ మినిట్, టాటా ఐరన్ అండ్ స్టీల్ కార్పొరేషన్ లిమిటెడ్ అనమాట. ఓకేనా? సారీ. ఇవి తర్వాత బజాజ్ ఆటో లిమిటెడ్ కూడా మనకు ప్రైవేట్ ఇండస్ట్రీస్ కిందకు వస్తాయన్నమాట. ఓకేనా? తర్వాత ప్రైవేట్ ఇండివిజువల్స్ ప్లస్ గవర్నమెంట్ ఓనర్షిప్ చేసే ఇండస్ట్రీస్ వచ్చేసి జాయింట్ సెక్టర్ వెంచర్ ఇండస్ట్రీస్ కూడా వచ్చాయన్నమాట. దీనికి ఎగ్జాంపుల్ వచ్చేసి ఆయిల్ ఇండియా లిమిటెడ్. ఓకేనా? ఆయిల్ ఇండియా లిమిటెడ్. ఈ ఎగ్జాంపుల్స్ గుర్తుపెట్టుకోండి. మనకు 1 మార్క్ ఇవే అడిగినది. ఏమి? ఈ కింద ఇచ్చిన ఇండస్ట్రీస్లో ఏది ప్రైవేట్ ఇండస్ట్రీ అనమాట. అర్థమవుతుందా? ఏమేమి ఇచ్చినారు? టిస్కో ఇచ్చినారు. ఓకేనా? టాటా ఐరన్ అండ్ స్టీల్ కార్పొరేషన్ లిమిటెడ్ అనమాట. తర్వాత ఏమి ఇచ్చినారు? సెయిల్ ఇచ్చినారు. తర్వాత ఆయిల్ ఇండియా లిమిటెడ్ ఇచ్చినారు అనమాట. దాంట్లో మనం ఏం పెట్టాలి? సెయిల్ పెట్టాలన్నమాట. స్టీల్ అథారిటీ, స్టీల్ కాదు, టిస్కో పెట్టాలన్నమాట, ప్రైవేట్ ఇండస్ట్రీ. ఓకేనా? టిస్కో, టాటా ఐరన్ అండ్ స్టీల్ కార్పొరేషన్ లిమిటెడ్ అనమాట. సెయిల్ వచ్చేసి మనకు పబ్లిక్ సెక్టర్ అనమాట. తర్వాత ఆయిల్ ఇండియా లిమిటెడ్ వచ్చేసి జాయింట్ సెక్టర్ ఇండస్ట్రీస్ అనమాట. నెక్స్ట్ 4th కోఆపరేషన్ సెక్టర్ ఇండస్ట్రీస్. ఈ కోఆపరేటివ్ సెక్టర్ ఇండస్ట్రీస్ వచ్చేసి మనకు గ్రూప్ ఆఫ్ పీపుల్ ఓన్ చేస్తారనమాట. అర్థమవుతుందా? ఆపరేటెడ్ బై ద ప్రొడ్యూసర్స్ ఆర్ సప్లయర్స్ ఆఫ్ రా మెటీరియల్స్, వర్కర్స్ ఆర్ సప్లయర్స్ ఆఫ్ రా మెటీరియల్స్, వర్కర్స్ ఆర్ బోత్. దే పూల్ ఇన్ ద రిసోర్సెస్ అండ్ షేర్ ద ప్రాఫిట్స్ ఆర్ లాసెస్
ప్రపోర్షనాలిటీ సచ్ ఎగ్జాంపుల్స్ ఆర్ ద షుగర్ ఇండస్ట్రీ ఇన్ మహారాష్ట్ర, ద కోర్ ఇండస్ట్రీ ఇన్ కేరళ. మనకు ఇప్పుడు ఇండస్ట్రీస్కి కొంతమంది రా మెటీరియల్ సప్లై చేసే వాళ్ళు ఉంటారనమాట. ఆ రా మెటీరియల్ సప్లై చేసే వాళ్ళందరూ ఒక గ్రూప్ అయ్యి ఒక ఇండస్ట్రీ అనేది ఎస్టాబ్లిష్ చేస్తారనమాట. ఆ ఇండస్ట్రీ ఎస్టాబ్లిష్ చేయడానికి వాళ్ళ యొక్క సేవింగ్స్ అనేది మొత్తం కలుపుతారనమాట. తర్వాత ఆ ఇండస్ట్రీ వాళ్ళు వచ్చిన ప్రాఫిట్స్ లాసెస్ వాళ్ళు పంచుకుంటారనమాట. దానికి 2 ఎగ్జాంపుల్సే మనకు షుగర్ ఇండస్ట్రీ ఇన్ మహారాష్ట్ర, తర్వాత కాయిర్ ఇండస్ట్రీ ఇన్ కేరళ అనమాట. కాయిర్ ఇండస్ట్రీ అంటే జూట్ ఇండస్ట్రీ అనమాట. ఓకేనా. లాస్ట్ క్లాసిఫికేషన్ వచ్చేసి ఇండస్ట్రీ నుండి ఒకవేళ హెవీ క్వాంటిటీలో మెటీరియల్స్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంటే అవి మనకు హెవీ ఇండస్ట్రీస్ అనమాట. ఒకవేళ తక్కువ క్వాంటిటీ అనేది ప్రొడ్యూస్ చేస్తుంటే లైట్ ఇండస్ట్రీస్ అనమాట. ఓకేనా. ద క్లాసిఫికేషన్ ఈజ్ బేస్డ్ ఆన్ బల్క్ అండ్ వెయిట్ ఆఫ్ రా మెటీరియల్స్ ఆఫ్ ది ఫినిష్డ్ గుడ్స్. దాని మీద మనకు ఇండస్ట్రీస్ అని క్లాసిఫై చేసినారనమాట. మామూలుగా హెవీ ఇండస్ట్రీస్ అయితే మనకు ఐరన్ అండ్ స్టీలే ఉంటాయి అనమాట. తర్వాత లైట్ ఇండస్ట్రీస్ వచ్చేసి మనకు అవి లైట్ ఇండస్ట్రీస్ కాబట్టి లైట్ రా మెటీరియల్స్ అనేది యూజ్ చేస్తాయి అనమాట. ఏవి మనకు లైట్ గుడ్స్ కావచ్చు, అంటే కాపర్ వైర్స్ కావచ్చు, తర్వాత బల్బ్స్ కావచ్చు, ఇవన్నీ మనకు లైట్గా ఉంటాయి అన్నమాట. క్వాంటిటీ కావచ్చు, హెవీ కావచ్చు అనమాట. ఓకేనా. హెవీ మరియు తర్వాత వెయిట్ మీద మనకు క్లాసిఫై అనేది జరిగిందనమాట. లాస్ట్ క్లాసిఫికేషన్ హెవీ ఇండస్ట్రీస్, లైట్ ఇండస్ట్రీస్ అనమాట. ఇవి మనకు క్లాసిఫికేషన్ ఆఫ్ ఇండస్ట్రీస్. ఫస్ట్ క్లాసిఫికేషన్ రా మెటీరియల్, క్రైటీరియా వచ్చేసి రా మెటీరియల్, అగ్రో బేస్డ్ ఇండస్ట్రీస్, మినరల్ బేస్డ్ ఇండస్ట్రీస్. తర్వాత మెయిన్ రోల్ ఏమేమి బేసిక్ ఆర్ కీ రోల్ ఇండస్ట్రీస్, తర్వాత కన్జ్యూమర్ ఇండస్ట్రీస్, తర్వాత ఏమి క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్, మీడియం స్కేల్ ఇండస్ట్రీస్, లార్జ్ స్కేల్ ఇండస్ట్రీస్. తర్వాత ఓనర్షిప్ మీద ప్రైవేట్, పబ్లిక్, జాయింట్ సెక్టర్ ఇండస్ట్రీస్, తర్వాత కోఆపరేటివ్ సొసైటీ ఇండస్ట్రీస్. తర్వాత ఏమి బల్క్ అండ్ వెయిట్ ఆఫ్ ది ఫైనిష్డ్ గుడ్స్, ఏమి హెవీ ఇండస్ట్రీస్, లైట్ ఇండస్ట్రీస్ అనమాట. ఇక్కడి వరకు మనం డిస్కస్ చేసినాం. ఇప్పుడు మనకు దీంట్లో కేవలము ఈ ఆగ్రో బేస్డ్, మినరల్ బేస్డ్ ఇండస్ట్రీస్ మాత్రమే ఇచ్చినారనమాట. మనం నెక్స్ట్ వీడియోలో ఈ ఆగ్రో బేస్డ్ ఇండస్ట్రీస్ గురించి డిస్కస్ చేద్దాం అనమాట. ఓకేనా. ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసిన టాపిక్స్ మీకు బాగా అర్థమైంటే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం అస్సలు మర్చిపోద్దాను అనమాట. ఎందుకంటే మీకు నిజంగా అర్థమైంటే ఎక్స్ప్లెనేషన్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, మమ్మల్ని సపోర్ట్ చేయండి. మీకోసం ఇలాగే శ్రమిస్తూ ఉంటాం అనమాట. మీ పబ్లిక్ ఎగ్జామ్లో సోషల్లో 100 out of 100 వచ్చేకి మా సాయశక్తిలో మేము ప్రయత్నిస్తాం అనమాట. మేము ఒకవేళ 100% పని చేస్తే మీరు ఖచ్చితంగా 200% పని చేయాలి. మీరు ఒకవేళ 200% పని చేస్తే మేము 400% పని చేయడానికి రెడీగా ఉన్నాం అనమాట. ఓకేనా. స్టే కనెక్టెడ్, కీప్ లెర్నింగ్ విత్ సోషల్ సైన్స్ ఛానల్.